మోంతా తుఫాను ప్రభావంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రాజెక్టులకు జలాశయాలకు భారీగా వరద ప్రవాహం అయితే వచ్చి చేరిందని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం పాలేరు రిజర్వాయర్ వద్ద ఉన్నాం. పాలేరు రిజర్వాయర్ పరవళ్ళు దొక్కుతుంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వస్తున్న వరద ప్రవాహం అంతకంతకు పెరగడంతో పాలేరు రిజర్వాయర్కి సంబంధించిన 24 గేట్లు ఎత్తి దాదాపు 42,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది. ఎగువ ప్రాంతాల్లో ప్రధానంగా ఉమ్మడి వరంగల్ కావచ్చు, మహబూబాద్ జిల్లా కావచ్చు, సూర్యాపేట జిల్లా నుంచి ఆ ప్రాంతాల్లో కురిసిన నిన్న సాయంత్రం నుంచి రాత్రి దాదాపు పెద్ద ఎత్తున భారీ వర్షం కురిసింది. దీంతో ఈ పాలేరు జలాశయానికి వరద ప్రవాహం అంతకంతకు పెరిగిందని చెప్పవచ్చు. ఇవాళ ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున వరద ప్రవాహం కొనసాగుతుండడంతో పాలేరు జలాశయం పరవళ్ళు దొక్కుతుంది. ప్రస్తుతం జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టాన్ని దాటి ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. వరంగల్, సూర్యాపేట, మహబూబాద్ జిల్లాల నుంచి కురిసిన భారీ వర్షాలతో వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతూ వచ్చింది. దాదాపు 42,000 క్యూసెక్కుల వరద ప్రవాహం ఎగువ ప్రాంతాల నుంచి వచ్చి చేరుతుండటంతో దాదాపు 24 గేట్లు ఉంటాయి. 24 గేట్లు కూడా మొత్తం ఎత్తి పూర్తి స్థాయిలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పాలేరు జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 23 అడుగులు అయితే ప్రస్తుతం 25 అడుగులు దాటి పాలేరు జలాశయం ప్రవహిస్తుంది. నీటి నిల్వ సామర్థ్యం 2.5 టీఎంసీలు ఉంటే దాదాపు ఇప్పుడు 2.948 టీఎంసీల నీరు పాలేరు జలాశయం వద్ద ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది.